హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, సో మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియోని అయితే హైప్ అయితే ఇవ్వండి, దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా మధ్య ఛత్తీస్గఢ్లోని పశ్చిమ ప్రాంతాలు మరియు దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం నైరుతి దిశగా కదిలి పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న విదర్భ, ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇది రాబోయే 12 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తదుపరి 24 గంటలు ఇది విదర్భ మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి కూడా ఇప్పుడు జైసల్మీర్, రైజన్, పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్లోని పశ్చిమ ప్రాంతాలు, విదర్భ, ఆగ్నేయ మధ్యప్రదేశ్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలపై ఉన్న తీవ్ర వాయుగుండం కేంద్రంగా గోపాల్పూర్ మీదుగా ప్రయాణిస్తూ అక్కడి నుండి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వైపు కదులుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు. ఈ వీటి ఫలితంగా శుక్రవారం రోజున పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది.